చూడండి ఇక్కడ టుడే వి డిస్కస్ ద ఫిఫ్త్ చాప్టర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇవి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టర్ చాప్టర్. సో నీ టోటల్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్ చూడండి, తర్వాత నెక్స్ట్ 10 క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, చూడండి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఈజ్ గివెన్. ఓకేనా, 2 వెక్టార్స్ ఇచ్చిండు, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ అన్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ మనకు ఈ 2 మార్క్స్లో ఎక్కువ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అని. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ వెక్టార్ ఈజ్ గివెన్ అండ్ బి వెక్టార్ ఈజ్ ఆల్సో గివెన్ దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 ఇంటూ ఏఐ వెక్టార్ ప్లస్ 2 ప్లస్ బి వెక్టార్ అండ్ ఏ వెక్టార్ ప్లస్ 2b వెక్టార్. ఓకేనా, 2 ఇంటూ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ చేసినాక దెన్ ఏ వెక్టార్ ప్లస్ 2b వెక్టార్ అనేది చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ వెక్టార్ ఈజ్ గివెన్ అండ్ బి వెక్టార్ ఆల్సో గివెన్ దెన్ షో దాట్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ కామా ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే ఇక్కడ ఏమడిగిందంటే మనకు ఈ 2 వెక్టార్స్ అనేవి అంటే ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ అండ్ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ అనేవి 2 పర్పెండిక్యులర్గా ఉంటాయని చూపెట్టమన్నాడు. ఓకేనా, సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి అండ్ మెటీరియల్స్లో ఉంటాయి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద వెక్టార్ 2 లాంబ్డా ఐ మైనస్ లాంబ్డా జే మైనస్ కి ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ఫైండ్ లాంబ్డా. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది 5 స్టార్ పెట్టేసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ 4 అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టార్ ఇన్ డాట్ బి వెక్టార్ దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, సో 6th, 7th అండ్ 8th దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్. కానీ మీరు ఇవి ప్రాక్టీస్ చేసినాక ఈ 6, 7, 8 అనేవి కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో నుంచి కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఇఫ్ ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ అండ్ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఆర్ యూనిట్ వెక్టార్స్ దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. 7th question, if a vector, b vector, c vector and d vector are coplanar vectors then show that product of a vector cross b vector cross c vector cross d vector is equal to 0 vector. ఇది మనకు చూపెట్టమన్నాడు. సో ఇది కూడా మెటీరియల్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. 8th question చూడండి, లెట్ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్ ఆర్ వెక్టార్స్ సాటిస్ఫైయింగ్ మాడ్యులస్ ఆఫ్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టర్ ఈజ్ 5 అండ్ స్కాలర్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్ ఈజ్ 45 degrees అంటే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఈజ్ 45 degrees. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హ్యావింగ్ ఏ వెక్టార్ మైనస్ 2b వెక్టార్ అండ్ ఏ వెక్టార్ 3a వెక్టార్ ప్లస్ 3b వెక్టార్ యాజ్ 2 sides. 9th క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ అనేవి మీరు లాస్ట్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఈజ్ గివెన్ 2 points పర్పెండిక్యులర్ టు ది వెక్టార్ టు అనదర్ పాయింట్. సో ఆల్రెడీ మనకు పాయింట్స్ ఇచ్చిండు, వీటిని వెక్టార్ ఫామ్లో మనం రాసుకోవచ్చు. ఎట్లా 3i దిస్ ఐ, ఇది జే, ఇది కే. ఓకేనా, ఐ జే కే, ఐ జే కే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. చూడండి నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇఫ్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 వెక్టార్ magnitude of a vector is 3 and magnitude of b vector is 5, magnitude of c vector is 7, then find the angle between a vector and b vector. సో మనకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడండి, యాంగిల్ బిట్వీన్ మీద మనకు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకు యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ మీదనే ఉన్నాయి. సో ఇందులో నుంచి మనకు
1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ మీద. చూడండి మంచిగా, ఫస్ట్ ఈ 5 క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. దెన్ వి గో టు ద 9th and 10th క్వశ్చన్స్. ఓకేనా, ఈ 9th and 10th క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ 11th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ వెక్టార్ ఈస్ గివెన్ అండ్ బి వెక్టార్ ఆల్సో గివెన్, దెన్ ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ బి వెక్టార్ ఆన్ ఏ వెక్టార్, ప్రొజెక్షన్ ఆఫ్ బి వెక్టార్ ఆన్ ఏ వెక్టార్ అండ్ ఫైండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మనకు ఫస్ట్ ప్రొజెక్షన్ ఫార్ములా తెలిసి ఉండాలి ఇక్కడ. ఓకేనా, సో ప్రొజెక్షన్ ఫార్ములా తెలిసి ఉన్నట్టయితే ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి వెక్టార్ ఆన్ ఏ వెక్టార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ రాయమన్నాడు. ఒక్కోసారి మనకు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్ ఆన్ బి వెక్టార్ అని కూడా అడగవచ్చు. సో ఇట్లా అడిగినా కానీ మనం క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్. ఓకేనా, మనకు యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ అన్నా యాంగిల్ బిట్వీన్ 2 నార్మల్స్ అన్నా ఒకటే. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ 2 నార్మల్స్ అన్నా మనకు అదే సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ అన్నా సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది. మరి దానికి మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ 2 నార్మల్స్ అంటాం. ఓకేనా, 2 ప్లేన్స్ అంటే 2 నార్మల్స్ అన్నట్టే. ఓకేనా, వాట్ ఈజ్ ఫార్ములా? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చెప్తాం, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు n1 n2 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n1 ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n2 అంటాం. సో ఇది ఫార్ములా. సో ఇదన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, సో నేనేం చెప్పను అవసరం. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్. ఇది కూడా సేమ్ క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్. అండ్ 14th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ j ప్లస్ k అండ్ b ఈజ్ ఆల్సో 1 వెక్టార్, దెన్ ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్. ఓకేనా, ఇది కూడా ఈజీ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ కూడా. చూడండి, 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th అండ్ 14th క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు వీటికి 5 స్టార్ క్వశ్చన్ రేటింగ్ ఇవ్వచ్చు. ఓకేనా, వీటికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. ఇవి కూడా మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది మోడల్, అంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ కావచ్చు. ఓకేనా, ఆ వాల్యూస్ చేంజ్ అయినంత మాత్రాన ఆ క్వశ్చన్ రాలేదనుకోవద్దు. సో ఇక్కడ సంథింగ్ వాల్యూస్ అనేది మారవచ్చు. ఓకేనా, నెంబర్స్ ఇక్కడ 3 అవ్వచ్చు, ఇక్కడ 2 అవ్వచ్చు, ఇక్కడ 1 కావచ్చు. ఓకేనా, సో ఏదైనా కానీ ఈ మెథడ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మినిమం ఒక్కొక్క మెథడ్లో 2 to 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కంటైనింగ్ ది 2 వెక్టార్స్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అయినప్పటికీ ఇది లాస్ట్లో ప్రిపేర్ కండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. 4i plus 2p/3 j plus pk is a parallel to the vector i vector plus 2j vector plus 3k, then find p. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎక్కువ శాతం ఐపీలో అడుగుతారు. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ హూజ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 16, 17, 18, 19, 20 ఈ 4 కంపల్సరీ 4 ఏదన్నా ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి. 16th క్వశ్చన్, 17th క్వశ్చన్, 18th, 19th, 20 ఈ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ 4 మరియు ప్రీవియస్లో ఉన్న వాటి నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ హూజ్ డయాగోనల్స్ ఆర్ గివెన్. ఓకేనా, హూజ్ డయాగోనల్స్ ఆర్ గివెన్. వాట్ ఆర్ డయాగోనల్స్? వీటిని డయాగోనల్స్ అంటాం. సపోజ్ ఈ ప్యారలెలోగ్రామ్ అనుకుంటే, ఇట్లా ప్యారలెలోగ్రామ్ అనుకుంటే ఇందులో ఉన్నటువంటి డయాగోనల్స్ అంటాం. నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్. టెట్రాహెడ్రాన్ యొక్క వాల్యూమ్ అనుకున్నాడు. హూజ్ వర్టిసెస్ ఆర్ గివెన్. ఓకేనా, ఆ వర్టిసెస్ యూజ్ చేసి మనం వాల్యూమ్ కనుక్కోవాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎక్కువ సార్లు ఐపీలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫైండ్ ద వెక్టార్స్ ఏ వెక్టార్, బి వెక్టార్ అండ్ సి వెక్టార్ ఆర్ కోప్లేనార్. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ 3 వెక్టార్స్ ఇచ్చి షో దట్ ఆర్ ప్రూవ్ దట్ దే ఆర్ కోప్లేనార్ అని అడగవచ్చు. ఈసారి ఇక్కడ ఏమడిగిండు, 3 వెక్టార్స్ ఇచ్చిండు, దే ఆర్ కోప్లేనార్, దెన్ ఫైండ్ పి.
అంటే ఇక్కడ సంథింగ్ వాల్యూ అనేది చేంజ్ చేసింది ఇక్కడ ఓకేనా. ఈ వాల్యూ అనేది చేంజ్ చేసింది కాబట్టి ఈ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనకు కోప్లేనారా కాదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవి మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ప్రోడక్ట్స్ ఆఫ్ వెక్టార్స్ నుంచి చూద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు వచ్చేసి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదివరకటి వీడియోలో మనం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. చూడండి మీరు 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చదువుతూనే మీకు కాన్సెప్ట్ అనేది ఆ చాప్టర్ మీద గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు 2 మార్క్స్ చదివినాక 7 మార్క్స్ వేరే చాప్టర్కి వెళ్ళిపోవడం, సో ఇట్లాంటి ట్రిక్స్ మాత్రం ప్లే చేయకండి. ఎందుకంటే మీరు కాన్స్టెంట్గా ఒక చాప్టర్ మీద 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఒక ప్రాబ్లం నుంచి ఒక ప్రాబ్లం రిలేటెడ్గా ఉంటాయి. ఓకేనా. ఒక ప్రాబ్లం నుంచి ఒక ప్రాబ్లం రిలేటెడ్గా ఉండేసరికి ఒక్కొక్కసారి 4 మార్క్స్లో నుంచి 2 మార్క్స్ అడగవచ్చు, 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ కూడా అడగవచ్చు. ఓకేనా. అట్లా 20% అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి 4 మార్క్స్లో, ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్ ఆర్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్, దెన్ షో దాట్ ద వెక్టార్స్ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్, బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్, సి వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ ఆర్ ద కోప్లేనార్ వెక్టార్స్ అని చెప్పమంటున్నాడు. ఓకేనా. షో దాట్ ఇది మనకు మెటీరియల్లో ఉంటుంది, ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్ ఆర్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్, దెన్ ప్రూవ్ దట్ ద పాయింట్ విచ్ ఈజ్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ 4 vectors are coplanar. Okay, now these are the position vector of 4 vectors are coplanar అని చూపించారు. ఓకేనా. ప్రూవ్ దట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద 3 points. ఓకేనా. ఈ 3 points నుంచి మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ది యూనిట్ వెక్టార్ perpendicular to the plane passing through the 3 points. Okay, now next fifth question చూడండి, find the vector having magnitude is √6 and perpendicular to the 2 points. Okay, now 2 point vectors. Next sixth question చూడండి, ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు some given and b vector is some given and c vector is some given, then find a vector cross b vector dot product of b vector cross c vector. ఓకేనా. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 star క్వశ్చన్ పెట్టుకోండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 వెక్టార్, దెన్ ప్రూవ్ దట్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు సి వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రల్ విత్ ఏ వెక్టార్ బి వెక్టార్ సి ఆర్ కో టర్మినేటింగ్ ఎడ్జెస్ ఈజ్ 1/6 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్, అంటే కోప్లేనర్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1/6 అని అంటున్నాడు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూడండి, ఆ 9th క్వశ్చన్ కూడా చూద్దాం. ఫర్ ఎనీ వెక్టార్ ఏ వెక్టార్ షో దాట్ దిస్ అ క్వశ్చన్. ఓకేనా. సో ఇది పెద్దగా ఉంది కాబట్టి చెప్పట్లేను, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లేకుండా మాత్రం మీకు 4 మార్క్స్ అనేది ఉండదు. ఓకేనా. మీరు వద్దన్న సెకండ్ క్వశ్చన్ ఉందా, ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఏంటిది, నాన్ కోప్లేనార్ వెక్టార్స్ అంటే కోప్లేనార్ వెక్టార్సా కావాలని ప్రూవ్ చేయడం, షో చేయడం, షో దాట్, ప్రూవ్ దట్ అని కోప్లేనర్, ఒకసారి కోప్లేనర్ సార్ ఫైండ్ చేయమంటాడు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం లేకుండా 4 మార్క్స్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ నుంచి ఉండదు. మీరు వద్దన్న కంపల్సరీ ఇస్తాడు. ఓకేనా. సో ఎందుకంటే ఆ చాప్టర్లో అదొక ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి దాని నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 5th క్వశ్చన్ చూసుకోండి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th, 8th, ఫస్ట్, సెకండ్, 5th, 6th, 7th, 8th క్వశ్చన్ ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ ఇవి బాగా గ్రిప్ తెచ్చుకున్న తర్వాత మీరు 3rd క్వశ్చన్, 9th క్వశ్చన్కి, 3rd, 4th, 9th క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకేనా. సో ఇవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్
7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో యాక్చువల్గా ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అనగానే మనకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఓకేనా. సో ఎంత టఫ్ అయిపోయినా వీలైతే మీరు ఈ చాప్టర్ వదిలేయచ్చు, ఎందుకంటే మనకి ఈసారి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ వదిలేసినా పర్వాలేదు. ఓకేనా. మీరు మిగతా చాప్టర్ చదువుకుంటే చాలు 75 అవుట్ ఆఫ్ 75 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా. అయినప్పటికీ కూడా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ఇదివరకు ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ఉంటే ప్రాక్టీస్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా. నెక్స్ట్ 7 మార్క్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ 7 మార్క్స్ వచ్చేసి మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 7 మార్క్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఉన్నవే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అన్నీ 5 స్టార్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్పనా. మీకు ఫస్ట్ 4 క్వశ్చన్స్ నుంచి, ఇందులో నుంచి ఫస్ట్ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్, మిగతా 4 క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్, మనకు 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంతకన్నా ఈజీగా ఇంకేముండదు. కనీసం మీరు 8 ప్రాబ్లమ్స్ నేర్చుకోలేకపోతే మీరు ఇక చదివి కూడా వృధానే. ఓకేనా. ఒకసారి క్వశ్చన్ చెప్తా చూడండి. ప్రూవ్ దట్ ద స్మాలెస్ట్ యాంగిల్ టీటా బిట్వీన్ ఎనీ 2 డయాగోనల్స్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ గివెన్ బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని చూపెట్టమంటున్నాడు. ద స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ 2 డయాగోనల్స్ ఆఫ్ ఎ క్యూబ్ అంటే ఇచ్చినటువంటి క్యూబ్లో ఆ 2 డయాగోనల్స్ యొక్క స్మాలెస్ట్ యాంగిల్, ఆ డయాగోనల్స్తోని వచ్చినటువంటి స్మాలెస్ట్ యాంగిల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని చూపెట్టమంటున్నాడు. సో ఇది మనకు క్వశ్చన్ అందులో ఉంది, మెటీరియల్లో చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ వెక్టర్ గివెన్, బి వెక్టర్ గివెన్, సి వెక్టర్ గివెన్ అండ్ డి వెక్టర్ ఆల్సో గివెన్, దెన్ కంప్యూట్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఇంటూ సి వెక్టార్ క్రాస్ డి వెక్టార్. ఇది మనం అది ఎలా వచ్చిందో మనం చెప్పవలసి ఉంటుంది. ఓకేనా. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ వెక్టార్ గివెన్ అండ్ బి వెక్టార్ గివెన్ అండ్ సి ఆల్సో సి వెక్టార్ గివెన్, దెన్ ఫైండ్, సేమ్ ఇదే మోడల్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ వెక్టార్ ఈజ్ గివెన్, బి వెక్టార్ గివెన్, సి వెక్టార్ ఆల్సో గివెన్, కంప్యూట్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్ అండ్ వెరిఫై దట్ ఇట్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ టు ఏ వెక్టార్. ఓకేనా. అది మళ్ళీ పర్పెండిక్యులర్ టు ఏ వెక్టార్ అవుతుందో లేదో అని కూడా ఇక్కడ మనం చూపెట్టవలసి ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్ నుంచి మనకి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక్కోసారి ఈ 4 మార్క్స్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకేనా. మనం చెప్పలేం కాబట్టి ఈ 4 క్వశ్చన్ చదువుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ గివెన్ అండ్ బి ఈజ్ ద పాయింట్ గివెన్ అండ్ సి ఈజ్ ఆల్సో పాయింట్ గివెన్ అండ్ డి ఆల్సో పాయింట్ గివెన్, దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ సిడి బార్. ఏబి బార్ అండ్ సిడి బార్కి యాంగిల్ అనుకున్నాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అండ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏమంటారు, సంథింగ్ వెక్టార్ ప్లస్ ఎస్ ఇంటూ సంథింగ్ వెక్టార్. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వస్తుందని ఉంది. సో చూద్దాం ఒకసారి. మనకు మోడల్ పేపర్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేం కదా. సో ద వెక్టార్ ఏబి వెక్టార్ ఈజ్ 3i గివెన్ అండ్ ఏడి వెక్టార్ ఈజ్ ఆల్సో గివెన్. రిప్రజెంట్ ద డయాగోనల్స్ ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ ఏబిసిడి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ డయాగోనల్స్. సో డయాగోనల్స్ ఇచ్చిండు, వాటి యొక్క యాంగిల్ బిట్వీన్ దీస్ 2 వెక్టార్స్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్ ఆర్ 3 వెక్టార్స్, ప్రూవ్ దాట్ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు a vector dot product of a vector, sorry, c vector dot product of a vector into b vector minus dot product of c vector and b vector into a vector. సో ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో ఉన్న ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇంతకన్నా మంచిగా మీకు ఎవరు చెప్పరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ తెలవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా.
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.